హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పందిరికర్రలకి అయితే వెళ్తున్నాం. ఆనంద్, ఉదయ్, కార్తీక్, నేను మొత్తం నలుగురు కలిపి కర్రలకి అయితే వెళ్తున్నాం. నైట్ టైం కర్రలకి ఏంటి అనుకుంటున్నారా? అదే సీక్రెట్. అంటే సెట్ అయ్యే కర్రలన్నీ తీసుకుని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాం. అక్కడి నుంచి మేము పందిరి వేసిన దగ్గరికి అయితే పట్టుకు వెళ్తున్నాం. అన్ని తెచ్చి త్వరగా అయితే పడుకోవాలి. ఈ ఉదయాన్నే బేగా లేచి స్టేజ్ పందిరి అయితే స్టార్ట్ చేయాలి. వినాయక చవితికి ఒక రోజే ఉంది. ఇప్పటికైతే ఇంకా ఏ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. ఉదయం నేను లేచి వచ్చేసరికి స్టేజ్ వేసి పందిరి పనులు కూడా స్టార్ట్ చేసేసారు. స్టేజ్ కింద సౌండ్ వస్తుంది చూస్తే ఆనంద్ బొమ్మది అయితే ఆ రాడ్లతో పొట్లు అయితే పడుతున్నాడు. వాడు బాధ చూడలేక తమ్ముడు వెళ్ళి వాడికైతే హెల్ప్ చేశాడు. మొత్తం అందరూ అయితే ఎవరి పని మీద వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు. ఉదయం నుంచి కంటిన్యూగా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఎండకి ఎక్కడికి అందిపోతామని ఆ అగ్నేశ్వరుడు వర్షం అయితే కురిపిస్తున్నాడు. అలా మనం ఏదో సాయం చేస్తున్నాడు, చిన్న అడవాడు చేసేసాం. ఇక్కడ కష్టం అంతా బామ్మర్దే. ఇల్లు కూడా లేకుండా అందరం అయితే చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే రేపే వినాయక చవితి, టైం లేదు. పందిరి పనులు ఎలాగైనా ఈరోజు ఏ టైం అయినా ముగించాలి. చాలా వరకు పనులు పూర్తి చేసిన తర్వాత పెద్ద బామ్మర్ది అయితే వచ్చాడు. పని తక్కువ, ఆడవాడు ఎక్కువ. పెద్ద బామ్మర్ది లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్గా కొబ్బరి మట్టలు అయితే కోయించాం. ఎదురుకత్తితో కోద్దామని ట్రై చేశాడు, కానీ పని అవ్వలేదు. ఇలా అయితే పనులు అవ్వని బామ్మర్ది ఒప్పుకోకపోయినా బలవంతంగా చెట్టు అయితే ఎక్కమన్నాం. సింపుల్గా ఉంటుందని గడిచిన అయితే వేసాం. బాబాయ్ వాడికి సపోర్ట్గా వెళ్ళాడు. కోతులా 2 అడుగుల్లో అయితే ఎక్కేశాడు. ఇలా 2 కొమ్మలు అరిగాడు లేదో కత్తి అయితే కింద వదిలేశాడు. చిన్నబామ్మది అయితే ఆ కత్తి తీసి వెదురుకు కట్టి ఆడికైతే కత్తిని అందించాడు. అది తీసుకోవడానికి నానా కష్టాలు పడుతుండేవాడు. ఎదులా కత్తి అందించాం. 2 కొమ్మలు నరికి మళ్ళీ కత్తి అయితే వదిలేశాడు. ఇలా అయితే పని అవ్వదని బాబాయ్ మీదకి ఎక్కి ఎదురు కత్తితో అయితే కొమ్మలన్నీ కోసేశాడు. బామ్మర్ది ఏం చేసినా సగం సగం పనులే చేస్తాడు. బామ్మర్ది చెట్టు దిగుడు అచ్చం కోతి దిగినట్టు ఎదుగుతున్నాడు. నరికిన కొమ్మలన్నీ పట్టుకెళ్ళి పందిరి దగ్గర అయితే పేర్చాము. వాటిని కడగాలి. కొంతమంది వాళ్ళు చేసి పనులు వాళ్ళు చేస్తుండగానే మేమైతే కర్రలకి అయితే వెళ్ళాము. పందిరికి కొన్ని కర్రలు సరిపోకపోతే రివ్వలగానే అయితే అక్కడికి వెళ్ళాము. వెళ్ళి మోపుల్లా కట్టుకొని మొత్తం తెచ్చి అక్కడ పందిరి దగ్గర అయితే పడిచేసాం. పందిరి పైన కొబ్బరి కొమ్మలు అయితే వేస్తున్నాం కాబట్టి రెవ్వలు పెడితే రేకులు అనేవి కిందకి రాకుండా ఉంటాయి. కర్రలు మొత్తం కట్టేసి కొబ్బరి కొమ్మలు అయితే మీదన వేసి కదలకుండా తాడుతో కడుతున్నాం. మొత్తం కొమ్మలన్నీ కట్టేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇంకా పరకాలు క్లాత్లు కట్టి పని అయితే మిగిలిపోయింది. ఇదైతే టైం అయితే లేదు కాబట్టి త్వరగా పనులు అయితే ముగించేసాం. మొత్తం పనులన్నీ చేసుకోపోయేసరికి నైట్ 1 గంట అయింది. పందిరి పనులన్నీ పూర్తిగా కంప్లీట్ చేసేసాం. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.